క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ముఖ్యంగా పరిశుద్ధాత్మలో ఆరాధన యోధా సింహం ధ్వని పరిచర్య తరపున పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ప్రతి వారంలో మంచి వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. సబ్స్క్రైబర్ చేయని వారు సబ్స్క్రైబర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు మా ఛానల్ సపోర్ట్ చేయటం వల్ల ఎన్నో వర్తమానాలు మీకు అప్డేట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయటం మానొద్దు. ఎందుకంటే షేర్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మీరు విని ఆశీర్వదించబడటమే కాదు, ఇంకా అనేకులకి మీరు షేర్ చేయటం వల్ల దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పట్టజాలినంత విస్తారమైన ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద ఉండటానికి అవకాశము ఉంది. ప్రియులారా, ఇటు అవకాశాన్ని జారి విడిచిపోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరటనే మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ లోకంలో మనం కొన్ని మార్కెట్స్ కొన్ని వస్తాయి. వాడు సేల్స్ మేనేజర్ లాంటి వారు వచ్చి అంటారు, మీరు ఈ ప్రోడక్ట్ కొనటం వల్ల మీకు ఇన్ని లాభాలు ఉంటాయి, అంత మాత్రమే కాదు, ఈ ప్రోడక్ట్ని ఇంకా మరి కొంతమందికి మీరు షేర్ చేసి చెప్పటం వల్ల మీకు షేర్లు కూడా వస్తాయి, ఎట్లా అట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనం కొనటమే కాదు, ఇతరులకు కూడా చెప్పటం వల్ల, ఇతరులకి కొనిపించటం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దానికంటే ఎక్కువ దేవుని ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలు అంతా ఇంత కాదు, అర్థం చేసుకోండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయటం మానకండి, షేర్ చేయండి. మనిషి నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడని మాత్రం చూడొద్దు. నేను నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా చాలా ఉన్నతమైన విలువైన వాక్యము వర్తమానాలు మీకు అందించబడుతున్నాయి. సో కాబట్టి మీరు అనేకులకి షేర్ చేయండి. డేవిడ్ అనే ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. యోధా సింహం ధ్వని టీవీ అనే ఛానల్ కార్యక్రమాన్ని వీక్షించి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయటం వల్ల మేము ఇంకెంతగానో బలపరచబడటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ సపోర్ట్ ఎంతో అవసరం, మాకు మీరు సపోర్ట్ చేయండి. దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, దేవుడు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరి మనకి ఎన్నో విషయాలు తెలియపరుచుకుంటూ వచ్చాడు. మన అంశం పేరేంటి చెప్పండి? మనకందరికీ తెలిసినట్టు విషయమే. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనిషికి ఉండవలసిన అర్హతలు ఏమిటి చెప్పండి. ఏంటంటే ఇంకోసారి చెప్పుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనిషికి కావలసినటి అర్హతలు ఏమిటి? ఇంకో మాట ఏంటంటే, ఇది మోటుగా ఉంటుంది, క్లాస్గా ఉండాల్సినట్టు అవసరము కావలసినట్టు అవసరాలు, అర్హతలు ఏంటి, అవసరానికి ఉన్న అర్హతలు ఏంటి అని చెప్పుకోవచ్చు. అవసరానికి ఉన్న అర్హతలు ఏంటి? దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అవసరమైన అర్హతలు ఏమిటి? ఇది కూడా చెప్పుకోవచ్చు.
ఇంకొద్దుకు బలంగా ఉంటుంది. ఒకవేళ నన్ను తిట్టుకోవాలన్నా, పొగుడుకోవాలన్నా, ఇంకోటి ఏం చేయాలంటే ఈ మాట చెప్పబడుతుంది. ఏంటిది చెప్పండి? మనిషికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఇటీవలలో చాలా స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ చాలా విషయాలు మనం గమనిస్తే దేవుని ఆశీర్వాదాలు ఏమొస్తున్నాయి, బంధాతులు ఏమున్నాయి, ఏంటి అని అనేక రకరకాలుగా మాట్లాడుకునేవారు ఉన్నారు. కొద్ది నిమిషాలు మాత్రమే నేను ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. ఈ యొక్క ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, మనిషికి కావలసిన అర్హతలు ఈరోజు ఇంచుమించు 4-5 అంశాలు మనం చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనము ప్రియమైన దేవుని బిడ్డలను గమనించినట్లయితే, దేవుని ద్వారా పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మొట్టమొదటిగా అర్హత మన జీవితంలో మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అంతా ఇంత కాదు. ఆశీర్వాదము అంటే ప్రియులారా చాలా ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు అంటే, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అంటే ఏంటి? పొలాలు, డబ్బు, హోదా, ఇంకా ఆస్తులు, అంతస్తులు, బంగారం, వెండి, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు కదా. చాలామంది అదే అనుకుంటూ ఉంటారు. ఆశీర్వాదం అంటే నా పొలం, 1 ఎకరం పొలం ఉంటే చాలు, లేకపోతే ఒక 50 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ ఉంటే చాలు, లేకపోతే ఒంటి మీద 1 లక్ష 2 లక్షల రూపాయలు బంగారం ఉంటే చాలు, లేదనుకుంటే నాకు మంచి బంగ్లా, మంచి కారు ఉంటే బాగుండు, ఏ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు. పిల్లల గమనించండి, తగిన కాలంలో దేవునికి సమస్తము తెలుసు. ప్రతి వ్యక్తిని దేవుడు ధనవంతులుగా చేయాలని ఒక కాన్సెప్ట్ దేవునిది. హల్లెలూయా. తెలుసా? ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని, ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలని దేవుని యొక్క సంకల్పం అది. అయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన అర్హతలు మనం పొందుకోవాలి. ఈ లోకంలో చాలామంది, అరే ఈ ఉద్యోగం నువ్వు చేయాలంటే నీ అర్హత ఏంటో తెలుసా? ఈ ఉద్యోగానికి నీకు ఎంత అర్హత ఉందో తెలుసా? ఎంత అర్హత పొందుకోవాలో తెలుసా నీకు? ఈ ఉద్యోగం రావాలంటే నీ అర్హత సరిపోతుందా? ఇలా అంటూ ఉంటారు. ఈ ఉద్యోగంలో చేరితే నీ శాలరీకి నీకు అంత అర్హత ఉంటుందిరా, నీకు నీవెంత, నీ అర్హత ఎంతరా అంటూ ఉంటారు కొంతమంది. అంటారు నీ అర్హత సరిపోదు అంటారు కొంతమంది. మంచి బిలీవర్ ఏంటి మంచి చదివాడు అనుకోండి, మంచి అర్హత పొందుకుందనుకోండి ఆ వ్యక్తి, లేకపోతే ఆ మనిషి పొందుకున్నారనుకోండి, పక్కనోడికి కడుపు మంట అంతా ఎంత ఉండదు. అదే ఏమంత అర్హత పొందుకోవాలా, లేకపోతే ఇంత పెద్ద చదివి ఇంత పెద్ద ఉద్యోగం எனக்கு రావాలా, ఇలాగా రకరకాల ఆలోచనలు మెదులుతూ ఉంటాయి మనిషిలోకి. కానీ దేవుడు అట్లా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ అర్హతను పొందుకోవాలి. ఆ అర్హతను పొందుకుంటే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు అంతా ఇంత మనం ఆపలేము. మనకు అంతే ఆపలేమైతే దేవుని దగ్గర మొట్టమొదటిగా మనము కొన్ని విషయాలు అర్హతలు పొందుకోవాలి దేవుడి దగ్గర. ఆఫ్టర్ ఈ లోకంలో ఉన్నవాడు ఒక కంపెనీ మేనేజర్ దగ్గర అర్హతను పొందుకుంటే లేదు, కానీ అంతకంటే పెద్ద ఉన్నతమైన రాజులకు రాజైన దేవునికి దేవుని దగ్గర మనం పొందుకోవాల్సిన అర్హతలు మనం పొందుకుంటే అసలు దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పట్టజాలినంత ఆశీర్వాదాలు. కాబట్టి మనము మొట్టమొదటిగా మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే, మన హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలి. హృదయ శుద్ధి కావాలి కదా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు.
దేవుని చూడాలంటే అర్హత పొందుకోవాలి. అది బాగా కన్ఫర్మ్ అది. దేవుని చూడాలి, దేవుని యొక్క దర్శనాన్ని చూడాలి, దేవునితో మాట్లాడాలి అని అంటే నీకంటూ ఒక అర్హత కావాలి. అర్హత కావాలంటే ప్రతి వ్యక్తికి అర్హత ఉంది. ఆ అర్హతలో కేటగిరీలు ఉన్నాయి. ఆ అర్హత పొందుకోవాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన ఆలోచన పరిశుద్ధపరచుకోవాలి. మన నడక, మన యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధమైన జీవితం మనలో లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలుగుతాం? ప్రియులారా, గమనించింది. ఈరోజు కొంతమంది సేవకులు నువ్వు ఏ విధంగా ఎట్లా ఉన్నా పర్వాలేదు, నువ్వు మందిరానికి వస్తే చాలు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని ఇలాంటి ప్రసంగాలు చేసేవాళ్ళు అరాబురో ఎక్కడో చోట ఉంటూనే ఉంటారు. అది కాదు కాన్సెప్ట్. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే, దేవునికి ఆశీర్వాదాలకి మన అర్హత కావాలి అని అంటే, దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకున్న స్వతంత్రం మనలో ఉండాలి అని అంటే, మనం చేయాల్సిన మొట్టమొదటి ఏంటి అంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి అనేది మన జీవితంలో ఉండాలి. హృదయ శుద్ధి లేకపోతే పరిస్థితి ఏంటి? ఉండాలా లేదా? అందుకని ప్రభు అని అంటున్నాడు, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడున్న శిష్యులకి, జన సమూహానికి ఏమని తెలియపరిచాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అసలు దేవుని చూడాలంటే ఎంత కృప ఉండాలో తెలుసు. అసలుకి దేవుని చూడాలి అని అంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉంది, కానీ వినియోగపరుచుకోవట్లేకపోతున్నారు. చాలామంది ఏం చేస్తారు? నేను దేవుని చూశాను, దేవుని స్వరం వినపడింది, దేవుని దర్శనాన్ని చూశాను, దేవుడు ఎలా మాట్లాడేది, ఎలా చేశాడు, మాట్లాడతాడు, దర్శనం చూపిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ వీళ్ళకేం చెప్పకపోయినా చెప్పాడు అంటాం, చూడకపోయినా చూశానని అంటాం. ఇలాంటి పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతున్నాయి అంటే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. దేవుని ద్వారా వచ్చే దీవులు మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని ద్వారా వచ్చే ఫలాలు మనము పొందుకోలేక, ఫలించలేకపోతున్నాం. సో కాబట్టి మనము చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే హృదయ శుద్ధి అనేది కావాలి. ఏం కావాలి? హృదయ శుద్ధి మనకి కావాలి. ఈ హృదయ శుద్ధి అనేది మనలో లేకపోతే మనం ఏం చేయలేము. సామెతల గ్రంథం 4:4లో ఏమని అంటున్నాడంటే, ఒక మాట మనం చెప్పుకుంటే చాలా విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. చూడండి, సామెతల గ్రంథం 4:4లో ఒక మాట మనం పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. చదవండి. పరిశుద్ధత. సామెతల గ్రంథం 'కుమారులారా, పరిశుద్ధత. పరిశుద్ధత
నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం చదువుకో. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడువు నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తములను చాపితివి, భూమి వారిని మింగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివని, బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. దేవునికి స్తోత్రం. ఏమని చెబుతున్నాడంట? చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నీ దక్షిణ హస్తములను చూపితివి, భూమి వారిని మింగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివిని, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నడిపించితివి. ప్రియులారా, గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కృపను పొందుకున్నట్టు విషయాలు మనం చూస్తున్నాం. వారికి తెలియదు, మొరపెట్టుకుంటున్నారు, అయ్యా మా అవిధేయతను ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించు, మా పాపం ఏమైనా ఉంటే మా పాపం నుంచి మనం విమోచన చేయి, మాపై ఏలుబడి చేస్తున్న ఈ మీకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో వాటిని అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం. ఇదిగో మేము ఇక్కడ భయంకరమైన కొలిమిలో మగ్గిపోతున్నాం, మమ్మల్ని రక్షించవా అని చెప్పి వారు ఆ కొలిమిలో నుండి, ఆ బానిసత్వంలో నుండి ప్రజలు మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వాళ్ళ మరణ ఆలకించి ఏం చేశారు చెప్పండి? దేవుని యొక్క కృప వారి మీద ఉండి వారిని రక్షించటానికి తన దక్షిణ హస్తాన్ని చాపాడంట. దేవునికి స్తోత్రం. తన దక్షిణ హస్తాన్ని చాపాడు విమోచించటానికి, వారిపై ఏలుబడి చేసినట్టు యొక్క బానిసత్వం నుంచి విడిపించటానికి. దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి వారిని విమోచించి ఎవరిని వాళ్ళందరినీ కూడా పరిశుద్ధ ఆలయము తట్టు నడిపించాడంట. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూచెదరు. అంటే మన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు, మన ఆలోచన పరిశుద్ధపరచుకున్నప్పుడు, మన తలంపులు పరిశుద్ధపరచుకున్నప్పుడు, మన నడక, మన ప్రవర్తన అన్నింటిలో కూడా సరి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఆయన కృప మన మీద ఉంచుతాడంట. దేవుని కృప అనేది ఒక గొప్ప ఆశీర్వాదం, తెలుసా? దేవుని కృప అంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం. అది ఈ లోకంలో ఉన్న వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది, కానీ ఈ లోకం మీద ఉన్న వాటి మీద ఉన్న ఆశీర్వాదాల కొరకు మనం ఆశ పెడతాము, ఆలోచన చేయటం కాదు. కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు పొందుకోవటం కోసం మనం దృష్టి పెట్టాలి. అలా మనం దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు నీకు సమస్తము సమకూడు పడతాయి. ఇప్పుడు వీళ్ళు ఐగుప్తులో బానిసత్వం అనుభవిస్తున్నారు. వారు అక్కడ ఉండి మొరపెడుతున్నారు, అయ్యా మా పాపం ఉంటే క్షమించు, మాపై ఏలుబడి చేస్తున్నట్టు యొక్క పరిస్థితుల నుంచి మమ్మల్ని విమోచించు, మమ్మల్ని రక్షించు అని చెప్పి
వారు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొరను ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడంటే దేవుని యొక్క కృప వారి మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప ఆశీర్వాదం. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ నష్టాల్లో ఉన్నావు, నువ్వు ఏ బాధల్లో ఉన్నావు, నువ్వు ఏ వ్యాధితో ఉన్నావు, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో ఆ సమస్యలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కృప, ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విజనం తెలుసుగా. దేవుని కృప పొందుకున్న వాళ్ళు చాలా అరుదండి. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఏదైతే అడుగుతావో అది నీకు వెంటనే నీ మీదకి రావడానికి, నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బైబిల్లో ఉన్న కృప పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నోవాహు కృప పొందుకున్నాడు. వారు వారి కుటుంబాన్ని రక్షించుకున్న పరిస్థితులు, దాఖలాలు మనం చూస్తున్నాం. హన్నను చూస్తున్నాం. హన్న దేవుని కృపను పొందుకుంది. అన్నపానములను మానివేసేసి ఏం చేసింది? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసింది. అయ్యా నాకు బిడ్డనివ్వయ్యా, నాకు బిడ్డనివ్వయ్యా అని చెప్పి. ఈరోజు చాలామంది పాస్టర్ గారి మీద ఆధారపడిపోతున్నారు. దేవుడి మీద ఆధారపడే పరిస్థితి కనపడట్లేదు. దేవుడి మీద ఆధారపడుతున్నారా? ఆధారపడట్లేదు. పాస్టర్ గారి మీద పట్టేస్తున్నారు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళు ఇదిగో నీకు రేపు దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు, నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, ఇదిగో నీ తలుపు తట్టి నీకు బంగారం ఇస్తున్నాడు, డబ్బు ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, అయ్యి ఇస్తున్నాడు, ఈ ఇస్తున్నాడు అని ప్రవచనాల మీద ప్రవచనాలు ప్రవచించేస్తున్నారు. అంత్య దినాల్లో ఉన్నారు, జాగ్రత్త. గత కాలంలో మనం చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి. అంత్య దినాలలో భయంకరమైన ప్రవచనాలు ప్రవచించేవారు వస్తారు, కలలు కనేవారు వస్తారు, దర్శనాలు కనేవాళ్ళు చెప్పేవాళ్ళు వస్తారు. మీరు చాలా జాగ్రత్త అన్నాడు. వివేచన కలిగి మనం నడుచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే, మనకి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి అంటే, దేవునికి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, ఉదాహరణకి అక్కడ చూపిస్తున్నట్టు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు వారి మొర దేవుడు ఆలకించి దేవుని కృప, దేవుని యొక్క కటాక్షం వారి మీదకి వెళ్ళింది. వారి మీదకు వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ బానిసత్వంలో నుంచి విడిపించాడు దేవుడు. వారి యొక్క బానిసత్వంలో నుంచి, ఆ యొక్క ఆ కొలిమిలో నుంచి బయటికి లాగాడు ప్రభు, విమోచించాడు. ఏ విధంగా అంటే దేవుని యొక్క కృప కటాక్షం వారి మీదకు వెళ్ళింది. అన్నపానములపై ముట్టకుండా దేవాలయంలో ఉండి ప్రార్థన చేసింది. దేవుడు ఒక గర్భఫలం ఇచ్చాడు, దేవుడు ఒక మగబిడ్డనిచ్చాడు. మంచి సమయాలు, మంచి ప్రవక్తగా మార్చబడ్డాడు. ప్రియులారా, దేవుని కృప అనేది అసలుకి అది చాలా ఉన్నతమైనది. అది దేవుని కృప పొందుకుంటే ఆయన కృపలో ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుని కృపా కటాక్షం నీ మీదకు వస్తుంది. వస్తుందా లేదా? కాబట్టి మనం దేవునికి ఆశీర్వాదాలు, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అని చెప్పండి. ఆయన దక్షిణ హస్తముతో మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని రక్షిస్తాడు. శత్రువులను ఏం చేస్తాడంటే, ఈ దక్షిణ హస్తములను చాపితివి, భూమి వారిని మింగివేసెను. భూమి వారిని మింగివేసెను. దీని మాటకి చాలా ఉంటుంది. కోరాసములో అందరూ కూడా వారు హతమైపోయినట్టుగా, భూమి మింగేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకమైన బ్యాచ్ ఇదంతా, ఇది ఒక గ్రూపు. అలాగే సముద్రంలో మునిగి సాగి చనిపోయిన వారు కూడా, శత్రువులు ఫరో సైన్యం అంతా కూడా మునిగి చనిపోయారు. శిక్షించేవాడు ఆయనే, దండించేవాడే, రక్షించేవాడు ఆయనే, సమస్తము ఆయనే. మంచివారిని రక్షిస్తాడు,
చెడ్డవారిని సాధ్యంత వరకు మారండి అని చెప్పి సమయాన్ని ఇస్తాడు. ఆ సమయం దాటిపోయిన తర్వాత కూడా మనం నమ్మకపోయినా, రక్షించబడకపోతే మన పరిస్థితి, మన గతి, మన పరిస్థితి అంతా కూడా ఏమైపోతుంది? అదో గతి అయిపోతుంది. సో కాబట్టి విషయాలని మనం గమనించి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన కృప మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలంట? ఆయన కృప మనం పొందుకోవాలి. ఆయన కృప మనం పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన దక్షిణ హస్తంతో మనం రక్షిస్తాడు, విమోచిస్తాడు, బలపరుస్తాడు. ఆయన కృపలో మనం భద్రపరుచుకుంటాడు ఆయన. కాబట్టి విషయాలు మనం గమనించి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి చెప్పండి? హృదయ శుద్ధి చాలా అవసరం. ఈ హృదయం అనేది మనం పరిశుద్ధపరచుకున్నట్లప్పుడు దేవుడు చాలా కార్యాలు మన ఎడలో చేయటానికి అవకాశం కలుగుతుంది. ఇది రెండోదిగా మనం చూసినట్లయితే ఇతరులను ప్రేమించే గుణం మనలో ఉండాలి. ఎలా ఉండాలంట? ఇతరులను ప్రేమించే గుణం మనలో ఉండాలి. ఉండాలా లేదా? మనం ప్రేమిస్తామా? దేవుడు ఏమని చెబుతున్నాడు? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను అంటున్నాడు. లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు అంటే నల్లోడు ఉంటాడు, తెల్లోడు ఉంటాడు, నడ్డోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, కుంటోడు ఉంటాడు, మోగోడు ఉంటాడు, చెవిటోడు ఉంటాడు, రోగిస్తులు ఉంటారు, దొంగోళ్ళు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, ఎంతోమంది ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? కులాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నాం అంటే నీది ఆ కులం, నీది ఈ కులం అని చెప్పేసి వాళ్ళ ఏం చేస్తున్నారంటే ప్రేమించడం ఎక్కువైపోయింది. నేను నా వర్గోరా నిన్ను నేను ప్రేమిస్తాను, నా వర్గోరా నిన్ను ప్రేమిస్తాను అని అంటున్నాడు. దేవుడు ఆయన అసలుకి ఏ వర్గాన్ని చూడలేదు, ఏ పలానా చూడలేదు. ఆయన అందరిని సమానంగా ప్రేమించాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎందుకు దేవుడు కాబట్టి. అది మనుషుల్లో భేదాలు ఎక్కువైపోతున్నాయి. శత్రువును ప్రేమించినట్టు ఆయన ప్రేమించడు. ఎప్పుడు చూసిన వాడి మీద మీరాలు నూరుతూనే ఉంటాడు. వాడిని ఎప్పుడు కొడదామా, ఎప్పుడు చంపుదామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు పాడు చేసేద్దామా, ఇదే ఆలోచనతో ఉంటాడు. ఇతరులు ప్రేమించడం వాడి జీవితంలో ఎప్పుడు కూడా ఉండదు, వాడికి గుణమే ఉండదు. దేవుడు ఏం చెబుతున్నాడు? నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీలో కక్షలు, కాపణ్యాలు, కుళ్ళు, కుతంత్రాలు ఏది ఉండకూడదు. అవి ఉంటే కనుక ఆశీర్వాదాన్ని పొందుకోవటం కష్టం. కష్టమా లేదా? కష్టం. అది ఇతరులను మనం ప్రేమించాలి. మనం ఇతరులను ప్రేమించకపోతే అర్థం ఏమైనా ఉంటుందా చెప్పండి? దేవుని ప్రేమించాలి. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆమేన్. సామెతల గ్రంథంలో ఏం చెప్పాడు? నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నప్పుడు మీరు ఒకరినొకరిని ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు ఒకరినొకరు మీరు ఆదరించుకోలేకపోతున్నారు? ఒకరినొకరు ద్వేషించుకోవటం, కక్షలు పెంచుకోవటం, ఇలాంటి పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. మన జీవితంలో ప్రేమ లేకపోతే ఎలా? ఎదుటోడిని ప్రేమించబోయే గుణం నీలో లేకపోతే ఎట్లా? ఇక నువ్వు దేవుని ప్రేమను ఎలా చూపించగలుగుతావు? చూపించగలుగుతావా? ఎదుటివాడిని ప్రేమించడం అనే అది ఎలా చూపించగలుగుతావు అంటే నీ ప్రవర్తన ద్వారా చూపించగలుగుతావు, నీ క్రియల ద్వారా చూపించగలుగుతావు, నువ్వు మాట్లాడని బట్టి నువ్వు చూపించగలుగుతావు. ఈ లోకంలో చాలామంది చాలా రకరకాలుగా ప్రేమ అంటే ఏదేదో ఊహించేసుకుంటూ ఉన్నారు. ఏదేదో ఊహించేసుకుంటున్నారు. శరీర ప్రేమలు, లేకపోతే బంగారం మీద ప్రేమ, ఆస్తుల మీద ప్రేమ, డబ్బున్నవాడి మీద ప్రేమ, కదా? అవునా కదా? అందుకని ప్రేమ గురించి ఏమని చెబుతున్నాడంటే పగవాడింటికి వెళ్ళి మాంసం కూర తినకన్నా ప్రేమ గల ఉన్నవాడి చోటికి నువ్వు ఆకుకూర తింటే మేలు అన్నాడు. పగవాడింటికి వెళ్ళి మాంసం కూర తినే కన్నా ప్రేమ గలవాడి ఇంటికి వెళ్ళి నువ్వు ఆకుకూర తింటే మేలు అన్నాడు. ప్రేమ గలవాడి ఇంటికి నువ్వు వెళ్ళి ఆకుకూర పెట్టినా, నీళ్ళన్నం పెట్టినా, పచ్చడన్నం పెట్టినా నువ్వు తింటే మేలు నీకు.
అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నువ్వు కక్షలు పెట్టుకొని కాపణ్యాలు పెట్టుకొని నువ్వు వాడిని ప్రేమించకుండా, ఆదరించుకోకుండా, దగ్గర తీసుకోకోకుండా ఇవన్నీ చేయకపోతే నీలో దేవుని యొక్క ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? అవునండి. బయటికేమో నవ్వుతావు, లోపలికేమో కడుపు మండిపోద్ది. సేవకుల్లో అదే పరిస్థితి జరుగుతుంది, విశ్వాసంలో అదే జరుగుతుంది, సంఘాల్లో కూడా అదే జరిగిపోతుంది పరిస్థితి. సంఘ ప్రేమేది, సేవకుల ప్రేమేది, విశ్వాసుల ప్రేమేది? ఒకరినొకరు ద్వేషించుకోవడమే జరిగిపోతుంది. ద్వేషాలు, కక్షలు, కాపణ్యాలు ఇవే జరిగిపోతూ ఉంటాయి. దేవుని ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమ ఉండాలా లేదా? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ లేకపోతే మనం దేన్ని చేయించలేము. దేవుని ప్రేమ చాలా మనకు అవసరం. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ప్రేమ మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మనల్ని ఏం చేస్తామన్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది ఇక మూడవదిగా మనం చూస్తే ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని చిత్తానికి లోబడాలి. ఏం చేయాలి? దేవుని చిత్తానికి మనం లోబడాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దేవుడి చిత్తం అంటే చిత్త ప్రకారంగా మనం చేయాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరడు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యంలో చేరతాడు అని అన్నాడు. ఇప్పుడు నీకు పరలోకము అనేక ఆశీర్వాదం నీకు కావాలంటే దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అసలు దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏంటి అంటే, ఉదాహరణకి ఆదికాండం 21వ అధ్యాయంలో 1వ వచనంలో నుంచి మనం చూస్తే అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి ఏం చేశాడంటే, అబ్రహాం అని అంటే అయ్యా చిత్తం ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? 2 చేతులు కట్టుకుని చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా అంటే చెప్పు ప్రభువా, దానికి నేను లోబడుతున్నాను ప్రభువా, దానికి నేను కట్టుబడుతున్నాను ప్రభువా, కట్టుబడి ఉంటాను ప్రభువా, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను చేస్తాను ప్రభువా అని దాని అర్థం. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి ఏం చేశాడంటే, అబ్రహాం నీకున్న ఒకే ఉన్నాడు కుమారుడు, ఆ కుమారుడిని ఇదిగో మోరేబా పర్వతం, మోరేబా ప్రాంతానికి వెళ్ళు, నేను చూపించిన ప్రాంతం దగ్గరికి వెళ్ళి బలిపీఠ మీద నీకున్న ఒకే కొడుకు నాకు బలర్పించాను. దేవుడు చెప్పిన చిత్తాన్ని నెరవేర్చాలా లేదా? దేవుడు చెప్పిన పని నెరవేర్చాలా లేదా? ఈ నెరవేర్చిన ఈ లోకంలో ఎవరైనా చెప్పండి. నీలో ఉన్న సగం, నీకున్న ఆస్తుల సగం భాగం నేను దేవుడికి ఇయ్యి అన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేవుడి దగ్గరికి రావటం మానేస్తారు. దేవుడి మాట చెప్పిన మాట వినటం మానేస్తారు. మందిరానికి మానేస్తారు. సేవకులు చెప్పినట్టు ఏ పని చేయరు. ఎందుకంటే దేవుడు నీకున్న ఆస్తుల సగ భాగం దేవుడికి ఇచ్చేయమని అన్నారు అనుకో, ఇస్తారా? ఎవరు? తన మాదిరిగా మనం చూస్తే 100 సంవత్సరాల తర్వాత పుట్టినట్టు కుమారుడు ఆయన, వాగ్దానంతో పుట్టినట్టు కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకు ఒక్కసారిగా నాకు బలర్పించంటే ఎవరన్నా ఊరుకుంటారా? చెప్పండి. ఏంటి ప్రభువా, నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు వాగ్దానం చేస్తే పుట్టిన ఒకే ఒక కొడుకు, నా ఆస్తి యావదాంతలో ఉన్న వారసుడిని బలర్పిమంటున్నావు, ఇది న్యాయమా అని అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా లోబడి తల వంచి చిత్తము ప్రభువా అని 2 వ్యక్తుల్ని ఎంటబెట్టుకొని, ఇస్సాకుని ఎంటబెట్టుకొని ప్రయాణం కట్టాడు. మోరేబు ప్రాంతానికి వచ్చాడు.
ఆయన చూపించిన పర్వతం బలిపీఠం కట్టమన్నాడు, కట్లు పేర్చాడు. ఇస్సాకు అంటున్నాడు, తండ్రి గారు మరి ఇన్ని కట్లు పేర్చావు, అన్నీ చేసావు, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఒక్కడు కూడా కనపడట్లేదని అని అంటే అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అని అంటే ఏంటి? యెహోవాయే చూసుకుంటాడు అనే మాట చెప్పాడు తప్ప ఇంకేరే మాట చెప్పలేదు. అయితే కొడుకుని ఇయటానికి సిద్ధపడ్డాడు. ఈరోజు మనము మన హృదయాన్ని దేవుడికి ఇవ్వటానికి సిద్ధపడుతున్నారా? ఇవాళ కాదులే, రేపు కాదులే, ఎల్లుండు కాదులే, ఒక 4 రోజులు ఆగినాక, ఇప్పుడు కాదులే, 2 నెలలు ఆగినాక ఏదో సామెత అంటారు, అమ్మా దేవుడు నీకు కుమారుని ఇమ్మంటే ఇచ్చాడు కదా, ఇప్పటికైనా సరే నువ్వు దేవుని రక్షణ పొందుకోమ్మా అంటే, అయ్యా పుట్టింది ఇప్పుడే కదా, మా మనవాడు కొద్దిగా పెద్దవని అయ్యా, అప్పుడు రక్షణ పొందుకుంటానంటాడు, పెద్దోడు అయ్యాడు. ఇప్పటికైనా పొందుకుంటావు అంటే, అయ్యా వాడు మంచి చదువులు చదవాలి, మంచి చదువులు చదివిన తర్వాత వాడికి ఉద్యోగం వచ్చి వాడు స్థిరపడిన తర్వాత తీసుకుంటానయ్యా అన్నాను. అప్పుడు ఉద్యోగం వచ్చింది, మంచి స్టాండర్డ్ అయ్యాడు, తీసుకుంటావమ్మా అంటే, అయ్యా నా మనవాడికి పెళ్ళి అవ్వాలి అన్నాను. అప్పుడు తీసుకున్నాను. అప్పుడు తీసుకున్నాను, పెళ్ళయింది, తీసుకుంటావా అంటే, అయ్యా నా మనవాడికి పెళ్ళయింది, పిల్లలు పుట్టాక నేను వాటిని ఎత్తుకొని మునిమనవాళ్ళు ఎత్తుకునేదాకా అని అంటే, అప్పుడు పుట్టాడు, ఈ లోపల పుట్టుకోమంది. పరిస్థితి ఏంటి? ఈరోజు నీ హృదయాన్ని సిద్ధపరచు. ఈరోజు నీ హృదయాన్ని దేవుడికి అర్పించగలుగుతావా? పాపానికి అప్పగించుకుంటున్నావు, కానీ దేవుడికి అప్పగించుకోవటం మాత్రం అప్పగించుకోలేకపోతున్నావు. లోకాసు వార్తలో చెప్పబడింది ఆ మాట. చూడండి, లోకాసు వార్తలో ఒక మాట అంటున్నాడు, ఆ మాట మనం చదువుకుందాం. లోకాసు వార్త 'ఏ సేవకుడు నిద్ర యజమానుడు సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును అని మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే విషయం ఏంటంటే, దేవుని యొక్క విషయాల్లో మనము ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాం. దేవునికి అర్పించడానికి మనం ఏం చేస్తున్నామంటే సిరికి దాసులు అయిపోతున్నాం, అంటే ధనానికి దాసోహం అయిపోతున్నాం. ఇంకో మాట ఏం చెప్పాడంటే, మీ అవయములను దుర్నీతికి అప్పగించుకుంటున్నారు, కానీ దేవుని యొక్క నీతి సాధనగా ఉపయోగించేవాళ్ళు చాలా తక్కువ, అరుదైపోయింది. రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట. మనం దేనికి అప్పగించేసుకుంటున్నాం? మనం దేవునికి అర్పించేసుకుంటున్నాం, ఈ లోకానికి అర్పించేసుకుంటున్నాం. అంటే ఏంటి? పాపానికి అప్పగించేసుకుంటున్నాం. ప్రభు ఏమనంటున్నాడు చూడండి, అబ్రహాము తన కుమారుని ఇవ్వటానికి ఏమాత్రం వెనక తీయక సిద్ధపడ్డాడు, సమర్పించుకోవటానికి పూనుకున్నాడు. అంటే అతనిలో ఉన్నట్టు యొక్క నిజాయితీ, అతనిలో ఉన్నట్టు యొక్క విశ్వాసం, అతనిలో ఉన్నట్టు యొక్క దేవుని మీద ఉన్న అమితమైన ప్రేమను మనం చూస్తున్నాం. చాలా గుణాలు అక్కడ ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఈరోజు మనము దేవుడు మనకి ఒక మంచి కుటుంబంగా ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో సమృద్ధిగా ఇచ్చినప్పుడు, దేవుడు సమస్తం నుంచి మనల్ని విడిపించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు, మనం ఎందుకని మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేకపోతున్నాం? సమర్పించుకోగలుగుతున్నావా? లేదు. కానీ అబ్రహాము సిద్ధపరిచాడు సమర్పించుకోవటానికి. చిత్తము ప్రభువా అన్నాడు, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తానికి నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడతావా?
పైపైన ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. పైపైన హృదయాన్ని పైపైన విశ్వాసం చూపిస్తే దేవుని దగ్గర నువ్వు పొందుకోలేవు. పైపైన భక్తి చూపిస్తే నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏది పొందుకోలేవు. ఇందాడు ఒక మాట చెప్పాను, ఏమని చెప్పాను, మీరు బయటికేమో నవ్వుతారు, లోపలికేమో అరే అలరా బాబు నువ్వేంటి నీ పరిస్థితి ఏంటని చెప్పేసి వాడు మనసులో తిట్టుకుంటాడు. మరి చాలామందిని ఏం చేస్తూ ఉంటానంటే, నేను మనుషులను పరిశీలన చేస్తాను. అసలుకి ప్రజెంట్ ఇప్పుడు నాకు వెళ్ళటానికి రావటానికి నాకు వెహికల్స్ లేనప్పటికి కూడా నేను ఎవరన్నా ఒకళ్ళు అడిగాను అనుకోండి, మనిషిని బట్టి ఫాలో అవుతాను. వీడు బయటగా నవ్వుతాడు, లోపల వీళ్ళు నేను ఇచ్చేదేంటి అనుకుంటారు. ఏమనుకుంటారు? బయటగా నవ్వుతారు, బయట చక్కగా మాట్లాడతారు. బలుడవయ్యా, మీరు సేవకులయ్యా, మీకు ఇవ్వబోతే ఇంకెవరికి ఎత్తానయ్యా అంటారు. అనుకో, దేవుడి చిత్తంలో ఉన్నవారు ఏ పనికైనా పూనుకుంటారు, దేనికైనా సరే సిద్ధపడతారు. దేవుని చిత్తము అంటే లోబడిన వారికి, దేవుడి చిత్తంలో లోబడిన వారికి, వినయం విధేయత కలిగి భక్తి కలిగినటువంటి వారు ఏ పనికైనా సరే సిద్ధపడతారు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఏ పనికైనా సరే కఠినమైపోతారు, ఏది చేయలేరు. పైకి మాత్రం నవ్వుతారు, పైకి మాత్రం భక్తి కనపడింది, పైకి మాత్రం విశ్వాసం కనపడింది, పైకి అన్నీ కనపడతాయి, లోపలంతా కుళ్ళిపోతాయి. అబ్రహాము దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు, అంతే, అయిపోయింది. ఈరోజు మనం ఎందుకని అట్లా సిద్ధపడట్లేదు? చిత్తము ప్రభువా అన్నాడు, అంతే. ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు, లోబడ్డాడు, అంతే. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడిన వాడు తగ్గించబడతాడు. మన తగ్గింపులో ఉండాలి, లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇన్ని గుణాలు మనలో ఉంటేనే కానీ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవకాశం. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడి చిత్తానికి లోబడ్డాడు కాబట్టి, దేవుడి చిత్తానికి చేయటానికి ఆయన పూనుకున్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఆశీర్వాదాలు అత్యంత ఏంటంటే, అబ్రహామును పిలిచి ఒకే ఒక మాట అనేసాడు. అదిగో అక్కడ కనబడుతున్నట్టు ఒక గొర్రె పిల్ల ఉంది, తీసుకొచ్చి నీ కొడుకు మారుగా అది బలర్పించాడు. అంటే దేవునికి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే నీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంది. అంటే విశ్వాస పరిమాణంలో దేవుడు నిన్ను పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీకు దక్కవలసింది దక్కిదంతే. ఏ మాట కూడా, నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాగ్దానంతో పుట్టిన కుమారుడు నేను ఎవరు ప్రభువానని ఏ మాట ఎక్కడ కూడా అనలేదు. అన్నాడా? అనలేదు. కాబట్టి అబ్రహాములో చూసినట్టు విశ్వాసము ఏం చేసిందంట? తన కుమారుడిని నిలబెట్టింది. హల్లెలూయా. స్థిరపరిచేసాడంతే. ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఒక ఉన్నతమైన రాజు అయ్యాడు ఆయన. నీ కొడుకు ఎలా ఉండాలనుకుంటున్నావో అంతకంటే ఉన్నతంగా చేసే సమర్థుడు మన దేవుడు ఆయన. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? దేవునికి ఇవ్వటానికి ఏమాత్రం వెనక తీయక మన కష్టార్జితంలో కూడా దేవునికి కొంత భాగం ఇచ్చినప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి మనకి. దీవులు ఇస్తాడు మనకి దేవుడు. మన బిడ్డలు సురక్షితంగా ఉంటారు, కాపుదాలు ఇస్తాడు దేవుడు. తెలుసా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే చెప్పలేము. ఇప్పుడు అబ్రహాము కుమారుడికి గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చాడు, గొప్ప రాజునిగా చేశాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దేవుడు. కొన్ని వందల మంది ఆయన కింద పనివారులు ఉంచాడు. అంటే ఆయన ఒక్కొక్క ఉన్నతమైన స్థితిలో వచ్చాడు ఆయన.
అబ్రాహామును ఏ విధంగా ఉంచాడో తన కుమారుడు కూడా అదే రీతిలో ఉంచాడు. మనం కూడా అంతే. దేవుడి చిత్తానికి మనం లోబడి చిత్త ప్రకారంగా మనము ఎప్పుడైతే క్రియలు చేస్తామో దేవుని ఆశీర్వాదాలు మన మీదకు వస్తాయి. మనతో మన కుమారులు సురక్షితంగా ఉంటారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు, మంచి జాబ్ చేస్తారు, మంచి ఉద్యోగాలు చేస్తారు కదా. ఎదుటివాడికి ఇచ్చే స్టేజీలో ఉంచుతాడు దేవుడు. అంత కృపను ఉంచుతాడు అన్నమాట దేవుడు. అది దేవుడు ఉన్న విశేషం. ఇప్పుడు ఎన్నోది అయిపోయింది? 3 అయిపోయింది. ఇక 4వదిగా మనం చూసినట్లయితే చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఏంటి? మనం ముందు చెప్పుకున్నాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఉన్నాను. ఏం చేయాలి? ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞలో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. రెండోది కూడా మనం ఏం చేయాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడమే కాదు, ఇంకోటి ఏంటి చెప్పండి? ఆయన ఆజ్ఞలు అసలుకి చాలా ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అంటే నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయకూడదు. నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేసాడంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తాం? మనం ఏదన్నా ఒక పలానా చోటుకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. ఆ పలానా చోటుకి మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి? మనం పలానా చోటుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పని చేయాలి, లేకపోతే మనం అక్కడ ఇట్లా ఉండాలి అని ఒక మాట చెప్పుకున్నాం అనుకోండి. ఆ మాట ప్రకారంగానే కట్టుబడి ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదొక ఆజ్ఞ. ఎదుటివాడిని క్షమించాలి, ఇదొక ఆజ్ఞ. క్షమించాలి. ఎదుటివాడిని ప్రేమించాలి, ఇదొక ఆజ్ఞ. మనం ప్రేమించాలి. ఎన్ని ఆజ్ఞలు, ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు. దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పినట్టు మాటలు. ఆయన ఆజ్ఞ మీద మేరకుండా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆదాము అవ్వను చూసామనుకోండి. ఈ ఏదైనా తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ మీరు తినండి అన్నాడు. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రమే మీరు తినొద్దు అన్నాడు. ఇది ఒక ఆజ్ఞ. వీళ్ళు ఏం చేశారు? తినొద్దు పండునే తిన్నారు. తినడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే వారి మీదకి భయంకరమైన శాపం వచ్చేసింది. అందుకనే ప్రభు విషయంలో దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా అబద్ధాలే, ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు జరిగిపోతా ఉన్నాయి. ఉన్నాయా లేవా? అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. అబద్ధం లేకుండా జీవించేవాడు చాలా పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. అబద్ధం, మోసం, కపటం, కుళ్ళు, కుతంత్రాలు, నరహత్యలు, వ్యభిచారం, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇది ఆజ్ఞ. ఏమండి? ఈ ఆజ్ఞకు లోబడిన వారు ధన్యులు. చూడండి, ఇప్పుడు మనం మగ్దలేని మరియమ్మను మనం చూస్తున్నాం. ఆమె ఏం చేసింది? భయంకరమైన వ్యభిచారంతో పట్టబడినప్పుడు అక్కడున్న వారందరూ కూడా తరువుకుంటూ వచ్చారు. తరువుకుంటూ వచ్చినప్పుడు ఏం జరిగింది? అమ్మా, నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఇక మీదట నువ్వు ఈ పాపం పని చేయకోకుండా పరిశుద్ధంగా జీవించామని చెప్పి నీ పాపాన్ని క్షమిస్తున్నానని చెప్పి పంపించేస్తాడు. ఇది ఒక ఆజ్ఞ.
ఇక ఆమె ఏం చేసింది? ఆ స్త్రీ ఇక దేవుడు చెప్పింది చెప్పినట్టుగా కట్టుబడి తన పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం అంకితమై ప్రభు కోసమే జీవించడం ఆమె ఏం చేసిందో సిద్ధపడింది. అంతేకా ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీకు మీద నువ్వు పాపం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు అని చెప్పాడు అనుకోండి, ఇక మీదట నువ్వు దాని వైపు చూడకూడదు, దాని మీద మనసు పెట్టకూడదు. ఇంకా దేవుని వైపే నువ్వు చూడాలి, దేవుని వైపే నువ్వు ఆధారపడాలి, దేవుని వైపే దృష్టి పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మన మీద రావటానికి అవకాశము కలుగుతుంది. ఇంకొకే ఒక విషయాన్ని మనం చెప్పుకొని ముగించేద్దాం. ఇంకొక విషయాన్ని మనం చెప్పి ముగించేసుకుందాం. చూడండి ప్రియులారా, గమనించినట్లయితే ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసంతో కూడిన వినయము, విధేయత చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే పట్టుదల. ఐదో విషయం ఏంటి చెప్పండి? పట్టుదల. పట్టుదల కలిగి మనం జీవించాలి. ఇప్పుడు అక్కడ మగ్దలేని మరియను గురించి ఏం చెప్పాడు? ఇక మీద నువ్వు పాపం చేయకమ్మా, నీ పాపాన్ని క్షమిస్తున్నాను, ఇక మీద నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీతిగా జీవించు అని చెప్పి పంపించేశాడు. ఆజ్ఞకి కట్టుబడి ఏం చేసింది చెప్పాలి? ఏం చేసింది? ఇక తన నూతన జీవితాన్ని కొనసాగించడానికి పూనుకుంది. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ లోబడింది. అదే విధంగా పట్టుదల కలిగి మనం జీవించాలి. అదే పట్టుదల మన జీవితంలో ఉండి పట్టుదలతో మనం జీవించాలి. ప్రభు రాకడ కొరకు నిరీక్షణతో, విశ్వాసంతో మనం ఏం చేయాలి? జీవించాలి. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఆయన రాకడ వరకు మనం ప్రార్థన చేయాలి. పట్టు విడవని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. యాకోబు తన జీవితంలో కూడా పట్టు విడవని ప్రార్థన చేశాడు. అందుకని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏమని? తెల్లవారులు ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు. తన కుటుంబాన్ని ఎబెరోను దగ్గర నుంచి దాటించిన తర్వాత ఈయనొక్కడే కూర్చొని మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభా నన్ను నువ్వు ఆశీర్వదించు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. పట్టుబడి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఒక దైవ దర్శనాన్ని ఇచ్చి ఏం చేశాడు చెప్పండి? నీ పేరేంటి అని అంటే యాకోబు. యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా అనబడతావు అని చెప్పి దేవుడు ఇశ్రాయేలుగా మార్చి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. పట్టు విడవని ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే ఉంటామో, పట్టు విడవని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, పోనీ నీకున్న వ్యాపారాల కొరకు ప్రార్థన చేయటం, గర్భఫలం లేని వారి కొరకు గర్భఫలం కోసం ప్రార్థన చేయటం, పట్టుబడిన ప్రార్థన. సంఘంలో సేవకులు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో విశ్వాసులు కూడా పట్టుబడిన ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి, అన్యుల కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో జరుగుతున్నట్టు అరాచకాలన్నీ కూడా అరికట్టబడాలని చెప్పి ప్రార్థన చేయాలి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే దేవుని యొక్క కృప నిండుగా మన మీద ఉండే దేవుని ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదించి నడిపించడానికి అవకాశం ఉంటుంది. దేవుని పని అంటే అది, దేవునికి లోబడటం అంటే అది, దేవునికి ఆజ్ఞ అంటే అది, దేవుని ప్రేమించడం అంటే అది. ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ మన జీవితంలో అమర్చబడినప్పుడు ఆయన నిత్య రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఏమాత్రం కూడా వెనకదాడు. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే ఒకే ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అంటాడు. ఏమన్నాడు? నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అని అంటున్నాడు. ఈరోజు మన సంపద ఏంటి చెప్పండి? క్రీస్తునే మనం సంపాదించుకోవాలి. క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఈ లక్షణాలన్నీ మన జీవితంలో ఉండాలి. అప్పుడే మనము
ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ధనవంతులుగా మనం తయారవుతాం. అన్నిటికంటే మూలాంశం మనకున్న ఆశీర్వాదం ఏంటంటే ఆయన పరలోకం. ఆయన పరలోకమే గొప్ప ఆశీర్వాదం. ఆయన నిత్యరాజ్యంలో మనం ఉండటానికి, ఆయన నిత్యరాజ్యంలో మనం వారసులుగా కావాలంటే మనం చేయవలసిన పనులన్నీ దేవుడి చిత్తానికి లోబడాలి, ఆయన ఆజ్ఞనికి లోబడాలి, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి, పరిశుద్ధమైన జీవితం కొనసాగించాలి, పట్టుదల కలిగినట్టు ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో రావడానికి అవకాశము ఉంటుంది. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.